ఉదయకాల సమయంలో ఒక నూతనమైనటువంటి అంశమును మనము ప్రారంభం చేశాము. అంశం యొక్క పేరు శరీరానుసారులు. మరలా జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. అంశం యొక్క పేరు శరీరానుసారులు. ఇందులో శరీరానుసారుల గురించి 4 ముఖ్యమైన విషయాలను మీకు తెలియజేస్తాను అని చెప్పి ఉదయకాల ప్రసంగములో మీకు చెప్పాను. అందులో మొదటి సంగతి గురించి అనగా మొదటి విషయము గురించి తెలియజేశాను. ఏమిటా మొదటి విషయము అని చూస్తే కనుక శరీరానుసారుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అని అందులో కొన్ని సంగతులను మీకు చూపించడం జరిగింది. నేను మరలా వాటిని గుర్తు చేయను, కానీ సమయాన్ని వృధా చేయటం ఇష్టం లేక ముందుకు వెళ్తా వస్తున్నాను. మరి శరీరానుసారుల గురించి 4 ముఖ్యమైన విషయాలలో ఈ రాత్రి 2, 3, 4 నేను త్వరగా ముగించేస్తాను. రెండవ సంగతి లేదా రెండవ విషయం ఏమిటి అని అంటే శరీరానుసారుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది. ఉదయము శరీరానుసారుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో చెప్పాను. ఈ రాత్రి రెండవ విషయము ఏమిటి అని అంటే శరీరానుసారుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో ఈ రాత్రి నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మరి దీనికి అనుకూలంగా ఒక లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. ఎక్కడ అని అంటే గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 19వ వచనము నుండి 21 వరకు మనం చదువుకున్నాం. అక్కడ పౌలు గారు ప్రస్తావిస్తూ మాట్లాడతాడు, శరీర సంబంధులు ఎలాంటి కార్యాలు చేస్తారో, శరీరానుసారముగా ప్రవర్తించేవారు ఎలాంటి పనులు చేస్తారో ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. నేను స్పష్టంగా చదువుతాను. నేను స్పష్టంగా చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా మీరు కౌంట్ చేయండి ఎన్ని వస్తాయో నేను చూస్తాను. నేను ఆల్రెడీ 3 times లెక్క పెట్టాను. ఒక ఫిగర్ నాకు వచ్చింది. మరి మీకు కూడా వస్తుందో లేదో, మీరు షార్ప్నెస్గా ఉన్నారో లేదో అర్థమవుతుంది. మొదటిది ఏంటంటే జారత్వము. శరీరానుసారులు ఏం చేస్తారంట? జారత్వాన్ని జరిగిస్తారు. గతంలో జారత్వం గురించి చాలా విషయాలు నేను మీకు చెప్పాను. జారత్వం అంటే ఏంటి, అది ఎలా ఉంటుందో కూడా నేను చెప్పాను. దాని గురించి వివరించాను, కానీ అలా చెప్తూ వెళ్తాను. మొదటిది జారత్వము, తర్వాత అపవిత్రత, తర్వాత కాముకత్వము, తర్వాత విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు. ఎవరైనా మనల్ని ఏదైనా అంటే మనం ఏం ఎంచుకుంటామో కక్ష పెంచుకుంటాము. ఇది జరిగించేవారు ఎవరంట? బైబిల్ ప్రకారంగా చెప్పండి, శరీర సంబంధమైనటువంటి వారు. శరీరానుసారులు కక్ష పెంచుకుంటారు. ఆత్మానుసారులు కక్షల జోలికి వెళ్ళరు. వాడు 4 గుద్దులు గుద్దాడు, నేను 8 గుద్దులు గుద్దాలా? ఇదేంటి? కక్షపూరితమైనటువంటి స్వభావము కలిగిన వారు శరీర సంబంధమైన వారు, అనగా శరీరానుసారులు. తర్వాత భేదములు, విమతములు, అసూయలు, మత్తకలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఎన్ని లెక్క పెట్టారా? 15 ఉన్నాయి. వాటి గురించి అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాస్తూ ఈ 15 గురించిన ప్రస్తావనను ఇక్కడ తీసుకొని రావటం జరిగింది.
అల్లరితో కూడిన ఆట పాట. నేటి క్రైస్తవ సంఘాలలో దాపురించినటువంటి నీచమైనటువంటి కార్యం ఏంటి అని అంటే అల్లరితో కూడినటువంటి ఆట పాట. ఎవరు ఇష్టపడతారు దాన్ని? శరీరానుసారులు, ఆత్మానుసారులు దానిని ఇష్టపడరు, దాని జోలికి వెళ్ళరు. మీకు అర్థమవుతుందా? దానికి ఉదాహరణగా చూస్తే కనుక వివాహాల విషయంలో ఇందాకే నేను ఒక బ్రదర్ వాట్సాప్ స్టేటస్లో పెట్టాడు, డీజే ద్వారా బ్రెయిన్లో క్లాట్ అయి హాస్పిటల్లో ఉన్నాడు. డీజే ఇది లోకంలో ఉండవలసినటువంటి సంస్కృతి. సంఘాలకేమైంది? సంఘ విశ్వాసులకేమైంది? వాళ్ళు డీజేలు పెడతారు, నువ్వు కూడా డీజే పెడతావు. వారు శరీరానుసారులు, నువ్వు ఆత్మానుసారివి. మరి ఈ రకంగా నువ్వు ప్రవర్తిస్తున్నావంటే నువ్వు ఆత్మానుసారివి కావు. పెళ్ళంటే ఏముండాలంట? ఆట పాట అంట. దీన్ని ఎవరు ఇష్టపడతారు? ఈ మధ్య కాలంలో కొత్తగా వచ్చిందండి. ఈ మధ్యన చూశాను, ఇంతకుముందు పెళ్ళిళ్ళకి మెరుగులు కొట్టుకునేటోళ్ళు. ఏం కొట్టేటోళ్ళు? మెరుగులు కొట్టేటోళ్ళు. ఇప్పుడు తల నిండా నిండేస్తున్నారు, తల నిండా పౌడర్ వేస్తున్నారు. ఎవరి గురించి నేను చెప్తున్నాను? సంఘములో ఉన్నవారి గురించే చెప్తున్నాను. పెళ్ళంటే సంబరం ఉండాలంట. ఏ సంబరం? డీజేలు పెట్టుకుని వెళ్తే సంబరం. అది ఎవరికి సంబరం? దేనికి సంబరం చెప్పండి? వాడు దంతులు వేస్తాడు మనకి రకంగా చేస్తే, అవునా లేదా? మనకి ఇష్టమైన పనులు చేస్తే మనకు సంతోషం, గతులేస్తాడు. మనం దేవుని మహిమపరచం కానీ, దేవుని సంతోషపరచం కానీ, దేవునికి ఇష్టమైన పనులు చేయం కానీ, సాతానికి ఏమి ఇష్టం అవే చేస్తాం. సంఘంలో ఉంది. సంఘము బయట ఉన్న వారితో సంబంధం లేదు, మనకి లోపల ఉన్న వాళ్ళతోనే మనకి పని. అల్లరితో కూడిన ఆటపాటలు ఇవి శరీరానుసారులు జరిగించేటటువంటి క్రియలు. గడిచిన ఆదివారం అనుకుంటా పరిశుద్ధ సంఘములన్నిటిలో సమాధాన కర్త ఎవరు? యేసుక్రీస్తు. ఆయన సమాధానానికి కర్త గాని అల్లరికి కర్త కాదు. మరి ఈ విషయాలు తెలిసి కూడా మరి ఏ రకంగా ప్రవర్తించాలంటారు? దాన్ని అజ్ఞానం అంటారా? పొగుడు అంటారా? ఇంకా ఏంటి నీచమైనటువంటి సంస్కృతి అంటే, ఇంటి దగ్గర సౌండ్ సిస్టమ్ పెట్టి సినిమా పాటలు పెట్టి డ్యాన్సులు వేస్తారు. చాలా విచారకరం. ఇవన్నీ జరిగించేటటువంటి వారు ఎవరు అని అంటే శరీరానుసారులు. వారి గతి ఏమవుతుందో చివరిలో చెప్తాను. ఈ రకంగా జరిగించే వారి యొక్క ఫలితం, వారు పొందే ఫలితం ఏంటో చివరిలో చెప్తాను. 15 గురించినటువంటి ప్రస్తావన పౌలు గారు ఇక్కడ తీసుకుని రావడం జరిగింది. అలా వాటిని మెన్షన్ చేస్తూ ఒక మాట అంటాడు. ఏమంటాడు అని అంటే, వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం. మునుపు చెప్పాడు కదా, ఎక్కడ చెప్పాడు? కొరింథీ పత్రికలోనే చెప్పాడు. వీటన్నిటి గురించి కొరింథీ పత్రికలో ప్రస్తావన ఉంది. మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పౌలు. మునుపు చెప్పాను, మరలా నేను చెప్తున్నాను. వీటన్నిటినీ చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయవారు. ఎట్టి వాటిని? ఈ 15 లిస్ట్ ఉంది కదా, 15 లిస్టు. ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. ఈ 15లో నీవు ఒకటి చేసినా నువ్వు దేవుని రాజ్యాన్ని పొందుకోలేవో చాలా క్లియర్గా చెప్పేశాడు పౌలు. నూతన నిబంధన వేదాలు, నూతన నిబంధన జ్ఞాని అపోస్తలుడైన పౌలు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు. వీటిని ఎవరైతే జరిగిస్తారో, వీటి ప్రకారంగా ఎవరైతే జీవిస్తారో వారు దేవుని రాజ్యాన్ని పొందలేరు.
నాకు కొన్ని సందర్భాలలో చాలా భయం వేస్తుందండి. ఎందుకంటే మోషే అంతటి వాడే కనాను రాజ్యం యొక్క ప్రవేశం కోల్పోతే మరి మన సంగతి ఏంటి ప్రభువా అని చాలాసార్లు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ వాక్యాలు జ్ఞాపకంలోనికి వస్తూ ఉంటాయి. మోషే అంతటి గొప్పవాడే చిన్న విధేయతను బట్టి పరలోక రాజ్యాన్ని కనాను దేశంలో ప్రవేశాన్ని కోల్పోతే మరి మా సంగతి ఏంటి? మోషే సాధారణమైనటువంటి వ్యక్తి కాడతాడు. ఫరో తర్వాత ఫరో అంతటి వాడు రాజకుమారుడు. ఐగుప్తు సకల భాగ్యాలు ఆయన ఎదుట ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఏం చేశాడు? పెంటతో ఎంచుకున్నాడు. దేంతో? పెంట. బయట ఉంటుంది కదా పెంట, దానితో సమానంగా ఎంచుకున్న ఐగుప్తు భోగ భాగ్యాలన్నిటిని కూడా పెంటతో ఎంచుకున్నటువంటి ఆ మహానుభావునికే కనాను దేశంలో కాలు పెట్టే యోగ్యత కోల్పోతే మరి మన సంగతి ఏంటి? దేవుడు క్షమాహృదయుడు. నేను ఇన్ని పాపాలు చేసినా దేవుడి దగ్గరకు వచ్చి శివుడు తుడుచుకున్న ప్రభువుని క్షమించంటే దేవుడు ఇస్తారు. అంత తప్పులేం లేదు. ఇక్కడ బైబిల్ బట్టే చెప్తున్నాను ఈ మాట. నా సొంత మాట నేను చెప్పట్లేదు, బైబిల్ బట్టే చెప్తున్నాను. నేను చెప్పాను గతంలో కూడా, తెలిసి తప్పు చేస్తే క్షమాపణ ఉంది. తెలిసి తప్పు చేస్తే క్షమాపణ ఉన్నది లేదు. తెలియకుండా, నేను ఉల్టా చెప్పినట్టున్నాను కదా, ఇది తప్పు అని తెలియక చేస్తే క్షమాపణ ఉంది. అది తప్పు అని తెలిసి కూడా నువ్వు చేస్తే దానికి పాప క్షమాపణ లేదు. మనం కూడా అంతే కదా, మనకో న్యాయము, దేవునికో న్యాయమా? ఇప్పుడు చిన్న పసిపిల్ల ఏదైనా తప్పు చేస్తే చిన్నపిల్లలే తెలియక చేశాడని క్షమించేస్తాం. నాన్నోడు చేస్తే మీరు క్షమిస్తారా? ఇంత పెద్ద పెరిగే బుద్ధి లేదా, నీవు చిన్న పిల్లాడుగా, నీకు జ్ఞానం లేదా అని మనం మాట్లాడతాం. మరి దేవుడు మన విషయం ఆ రకంగా మాట్లాడ్డా? అది తప్పని తెలుసుకుని నువ్వు చేస్తే నువ్వు దేవుని దగ్గర వచ్చి క్షమించమని అడిగితే క్షమాపణ ఉంటుంది అనుకుంటారు. ప్రభువే చెప్పాడు ఈ మాట. పౌలు చెప్పలేదు, యాకోబు చెప్పలేదు, పేతురు చెప్పలేదు. స్వయాన సువార్తల్లోనే ప్రభువే చెప్పాడు ఆ మాట. ఆలోచన చేయండి. నేను మిమ్మల్ని భయపెట్టాలని నా ఉద్దేశం కాదు. సత్యాన్ని ఉన్నదన్నట్లు మీ ఎదుట పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాను. జాగ్రత్త. మునుపు చెప్పిన ప్రకారం వీటన్నిటిని జరిగించేవారు, ప్రవర్తించేవారు వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొననేరరు అని చెప్పి పౌలు స్పష్టంగా చెప్పాడు. శరీరానుసారులు శరీర కార్యములైన ఈ 15 వీటన్నిటికీ అనుకూలంగా ప్రవర్తిస్తారు. శరీరానుసారుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందంటే ఈ 15 వారు జరిగిస్తారు, వాటికి అనుకూలంగా వారు ప్రవర్తిస్తారు. మరి దీనికి అనుబంధంగా ఒక లేఖన భాగాన్ని మీ ముందు ఉంచుతాను. రండి, 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. త్వరగా చదవండి ఎవరైనా. బాగా వినండి. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను, ఇక్కడ అర్థం ఎవరు ప్రకృతి సంబంధి అయిన మనుషుడు? శరీరానుసారే. అర్థమవుతుందా? ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు ఎవరు అని అంటే శరీరానుసారులే. మీరు ఏం చేస్తారంట? మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. నేను చెప్పేవన్నీ ఆత్మ సంబంధమైన విషయాలు కదా. ఈ ప్రకృతి సంబంధి వాటిని ఏం చేయాలంట? అంగీకరించాడు. వాక్యంలో రెఫరెన్స్తో పాటు చూపించినాడు కూడా. ఈ ప్రకృతి సంబంధి, శరీర సంబంధి వాటిని ఏం చేయాలంట? అంగీకరించాడు, తృణీకరిస్తాడని చెప్పి ఇక్కడ కూడా పౌలు మాట్లాడుతూ ఉన్నాడు కొరింథీలో ఉన్న సంఘాన్ని ఉద్దేశించి. మరి అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. ఆత్మ సంబంధమైన విషయాలు శరీర సంబంధికి ఎలా ఉంటాయంట? వెర్రితనముగా ఉంటాయంట. వెర్రితనంగా ఉంటాయంట. మనం పాడబడతాం, నశించే వారికి సిలువ వెర్రితనముగా ఉన్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయి ఉన్నది. ఆత్మ సంబంధికి సిలువ కార్యం ఉన్నది, దేవుని శక్తి. శరీర సంబంధికి, ప్రకృతి సంబంధికి ఆ సిలువ వెర్రితనం.
సువార్త అన్నది వెర్రితనం, ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు అన్నవి అవి వెర్రితనముగా ఆ వ్యక్తికి కనబడతాయని పౌలు మాట్లాడుతూ ఉంటున్నాడు. తర్వాత మనం చూస్తే కనుక అవి ఆత్మానుభవం చేతని వివేచింపదగును కనుక అతడు గ్రహింపచాలడు. ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను దేని ద్వారా వివేచిస్తాడంట? ఆత్మ ద్వారానే. అతనికి ఆత్మ లేదు కనుక అతడు దాన్ని వివేచించలేడు, తెలుసుకొనలేడు, సత్యాన్ని గ్రహించలేడు. అందుకే అతగాడికి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు వెర్రితనంగా కనబడతాయి. 24 గంటలు ప్రార్థన చేయాలా? 10 మంది అంటారు అజ్ఞానులు, ఎప్పుడు దేవుడు దేవుడేనా, ఎప్పుడు దేవుడు దేవుడేనా. అవును, మరి మాకు దేవుడు అంటే పిచ్చి. నీకేంటి నష్టం? నీకేంటి నష్టం? 24 గంటలు ప్రార్థన చేస్తాం, వాక్యం వింటాం, వాక్యాన్ని ధ్యానిస్తాం, దేవుని మందరి విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉంటాం. నీకేంటి నష్టం? మూర్ఖులు, అజ్ఞానులు ఏం మాట్లాడతారు చెప్పండి? మరి బైబిల్లో ఎడతెగక ప్రార్థన చేయమని చెప్పాడు కదా, దాని అర్థం ఏంటి? నేను గతంలోనే చెప్పాను ప్రార్థన గురించి చెప్పేటప్పుడు. ఎప్పుడు దేవుడేనా? మనము ఉచ్ఛ్వాస నిశ్వాస తీసుకొని వదులుతున్నామంటే దేవుడు లేకుండా వదలగలుగుతున్నామా? మరి అలాంటి దేవుడిని 24 గంటలు స్మరించుకుంటే తప్పేంటి? పని పాట వదిలేసి నువ్వు దేవుడు దేవుడిని తిరగమని దేవుడు చెప్పాడా? మనం పని చేసుకుంటూనే, నువ్వు పని చేస్తూనే ఈరోజు స్కూల్కి వెళ్ళారన్నా మీరు. ఇప్పుడు ఏమని చెప్పండి, ఏ పనులు ఉన్నాయి? ఇప్పుడు పనులు ఉన్నాయి లేదా? ఏమి లేవా? సరే, వర్షాకాలం వస్తుంది కదా, ఒకవేళ ఏదైనా కలుపు తీయడానికి వెళ్ళారనుకోండి, కలుపు తీసుకుంటే దేవుని స్తుతించవచ్చు కదా, స్తుతించవచ్చా లేదా? నేను డ్రైవింగ్ చేసుకుంటేనే ప్రార్థన చేసుకుంటూ వస్తాను, బండి నడుపుకుంటేనే దేవుని ఆత్మ సంబంధమైన సంగతులను స్మరణ చేసుకుంటూ వస్తాను. చేయొచ్చలేదా? ఇది పాజిబుల్ ఆర్ నాట్? పాజిబులే, చేయొచ్చు. ఆ ఆశ ఉండాలి మనకి, ఆశ అనేది ఉండాలి. శరీర సంబంధి ఆత్మ విషయాలను గ్రహించలేడు, ప్రకృతి సంబంధి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను గ్రహించలేడు. అందుకే ఇలాంటి వెర్రితనపు మాటలు మాట్లాడతాడు. ఎప్పుడు ఇదేనా? ఎప్పుడు అదేనా? నువ్వు ఆత్మ సంబంధి అయితే ఇంకా నాకు ఏమంటారు తెలుసా? ఇప్పుడు పిఎస్ స్వామి గారు ఒక మాట చెప్పారు కదా, ఆయన ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు ఒక తల్లి సార్ చూస్తుంటుందండి. ఏమో చూస్తుంటావంటే ఆమె ఏం చెప్తుందంట, పిన్నిస్తో బొక్క ముచ్చుకుంటుందంట. ఎందుకు? నేను నిద్రపోతే ఈ ప్రసంగాన్ని నేను మిస్ అయిపోతాను, నేను నిద్రపోకూడదంటే ఏముండాలా? చురుకు ఉండాలా? ముచ్చుకుంటుంది. ఆమె ఆత్మ సంబంధి, శరీర సంబంధి కాడు. నువ్వు ఆత్మ సంబంధి అయితే నేను ఒక విషయం చెప్తాను, రోషంతో ఈ మాట. నువ్వు గంట సేపు ప్రసంగాన్ని వినడానికి సమయమే తెలియదు, అనుభవంతో చెప్తున్నాయి మాట. నువ్వు శరీర సంబంధి అయితే 10 నిమిషాలైనా నీకు భారమే. 10 నిమిషాలైనా సారింపు చేయబడి పెద్ద వాక్యం అన్నట్లుగానే ఉంటుంది. నేను అనుభవంతో చెప్తున్నాను. నేను ఇష్టపూర్వకంగా విన్నప్పుడు అసలు టైం ఎట్లా గడిచిపోయిందో తెలియలేదు. ఇష్టం లేనప్పుడు ఆ 10 నిమిషాలు కూడా నాకు ఏమైపోయిందంటే భారం అయిపోయింది. నేను ఎవరిని ఉద్దేశించి మాట చెప్పట్లేదు, నా అనుభవంలో నుంచి సంగతి నేను మీకు చెప్తా ఉంటున్నాను. ఆలోచన చేయండి. తర్వాత ఇంకొక వచనాన్ని నేను మీకు చూపిస్తాను. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయానికి రండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. త్వరగా వెళ్ళండి. 3వ అధ్యాయము 18వ వచనం చదవండి. అమ్మా వింటున్నారా? అనేకులు ఎవరి గురించి మాట? సంఘములో ఉన్నటువంటి వారిని ఉద్దేశించి చెప్పబడుతున్నటువంటి మాట. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొస్తున్నారంట. యేసయ్య శిలువకు శత్రువులుగా వారు ఏం చేస్తూ ఉన్నారు? ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎవరు ఈ రకమైన ప్రవర్తన కలిగి జీవించేది? ఆత్మ సంబంధిన, శరీర సంబంధిన? శరీర సంబంధే క్రీస్తు శిలువకు వ్యతిరేకంగా ఏం చేస్తాడు? ప్రవర్తిస్తాడు. తర్వాత ముందుకు వెళ్తే కనుక
వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. ఎవరి గురించి చెప్పాడు ఈ వచనం? శరీరానుసారుల గురించి పౌలు గారు చెప్తా ఉంటున్నారు. అనేక పర్యాలు చెప్పాడంట, అయ్యా ఇది వదిలేయండి, ఇది మంచిది కాదు, ఈ ధోరణి వైఖరి మంచిది కాదు, ఈ రకంగా మీరు ఉండొద్దని అనేక సార్లు చెప్పిన వారి యొక్క ప్రవర్తనను మార్చుకోలేదు, వారి యొక్క నడవడికను దిద్దుకోలేదు. మరలా ఏడుస్తూ చెప్తా ఉన్నాడు పౌలు, ఏడ్చుచూ చెప్తా ఉన్నాడు. అందుకే అంటాడు ఒక చోట, మీ గురించి మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది అని అన్నాడు. కొద్దిమంది అలానే ఉంటారు, ఏంటి సార్లు చెప్తున్నారు. నేను చెప్పాను ఉదయం, చౌమను శంఖ మోదినట్లుగానే ఉంటాడు. రైట్, దేవుడు తీర్పు తీర్చాలి. మరి తర్వాత 19వ వచనం చూస్తే, నాశనమే వారి యొక్క, ఎవరివి ఈ యొక్క నాశనం? శరీరానుసారులు ఏమవుతారంట? నాశనమైపోతారంట. వారి కడుపే వారి దేవుడు. వారి దేవుడు ఎవరు? యేసయ్య వారి దేవుడు. ఎవరు వారి దేవుడు? కడుపే వారి దేవుడు. వారి కడుపే వారి దేవుడు. తర్వాత వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. సిగ్గుతో తలదించుకోవలసినటువంటి విషయాల యందు వారు మీసాలు వేస్తున్నారంట, గర్విస్తున్నారంట. ఇప్పుడు తప్పు చేసిన వ్యక్తి సిగ్గుతో తలదించుకోవాలి కదా. అలా కాకుండా మీసం మెలేశారనుకో, ఆ వ్యక్తిని ఏమంటారు చెప్పండి? ఆ వ్యక్తిలో పశ్చాత్తాపం ఉండే, మారు మనసు ఉన్నట్లయినా లేదు కదా. అదే చెప్తా ఉన్నాడు ఇక్కడ పౌలు, వారు అతిశయిస్తూ ఉన్నారని చెప్తూ భూ సంబంధమైన వాటి ఎందే మనస్సు ఉంచుచున్నారు. దేని ఎందు మనస్సు? వారి మనస్సు శరీరానుసారుల యొక్క మనస్సు వేటి మీద ఉంటుంది? భూ సంబంధమైన వాటి ఎందే వారి మనస్సు ఉంటుంది. ఇంకొక చోట అంటాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి కానీ భూ సంబంధమైన వాటిని వెదకద్దు. భూ సంబంధమైన వాటి యందు మనస్సు ఉంచేది, లక్ష్యం ఉంచేది శరీరానుసారులు. క్రీస్తుతో లేపబడిన వారు ఆత్మ సంబంధమైనటువంటి విషయాల మీద మనస్సు ఉంచుతారని చెప్పి పౌలు అంటున్నారు. ఇక్కడ కూడా అంటున్నారు, భూ సంబంధమైన వాటి ఎందే వారు మనస్సు ఉంచుతారు. 20వ వచనంలో మంచి మాట చూడండి, మన పౌరస్థితి పరలోకమందున్నది. మనకు పౌరస్థితి, మనకు మెంబర్షిప్ ఎక్కడ ఉందంట? పరలోకములో ఉంది. దాని కొరకు ప్రయాసపడాలి, దాని కొరకు మనం వెంపలాడాలి. కానీ భూ సంబంధమైన వాటి మనస్సు ఉంచొద్దని చెప్పి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది రెండవ సంగతి. శరీరానుసారుల ప్రవర్తన ఎలా ఉంటుందంటే, శరీర సంబంధమైనటువంటి కార్యాలు 15 ఉన్నాయి కదా, వాటి ఎందే వారు మనస్సు ఉంచుతారు, దానికి అనుకూలంగా ప్రవర్తిస్తారు, వాటిని జరిగించేవారుగా వారు ఉంటారు. మూడవ దానికి వెళ్తాను, దేవునికి విరోధమైనది ఏంటి? మూడవ సంగతి ఏంటంటే దేవునికి విరోధమైనది ఏంటి? రండి, రోమపత్రిక 8:7 త్వరగా. రోమపత్రిక 8వ అధ్యాయం 7వ వచనం, ఏదైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. ఇప్పుడు చెప్పండి, ఆ వచనాన్ని బట్టి దేవునికి విరోధమైనది ఏంటంట? శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది. శరీరానుసారమైన మనస్సు కలిగిన వారు దేవుని వాక్యములకు ఏమాత్రమును లోబడరు. మరలా ఈ మాట చెప్తున్నాను వినండి. శరీరానుసారమైన మనస్సు కలిగిన వారు దేవుని వాక్యమునకు, అక్కడే ఉంది ధర్మశాస్త్రమునకు లోబడరని ఉంది. ధర్మశాస్త్రం అంటే ఏంటి? దేవుని వాక్యమే కదా. దేవుని వాక్యమునకు ఏమాత్రమును వారు లోబడరు అని చెప్పబడి ఉంది. మరి క్రింద 8వ వచనం కూడా చూస్తే కనుక, కాగా శరీర స్వభావము గలవారు ఏం చేయాలంటే, మీరు దేవుని సంతోషపరిచే రకం కాదు. మరి దేవుని సంతోషపరచరు అని అంటే మరి ఎవరిని సంతోషపరుస్తున్నట్లు?
అంతే కదా, అందులో ఉండే అర్థం అదే కదా. సాతానునే కదా సంతోషపరిచేది. సాతానుని ఏ రకంగా సంతోషపరచగలుగుతారు? అక్కడ ఉన్నాయి కదా గలతీ పత్రికలో 15 శరీర కార్యాలు ఉన్నాయి. వాటిని చేస్తే దేవుడు బాధపడతాడు, సాతానుడు ఏం చేస్తాడు? సంతోషపడతాడు అంతే. ఈ శరీర సంబంధమైనటువంటి వారు దేవుణ్ణి సంతోషపరచేవారిగా వారు ఉండనే ఉండరు. 12వ వచనానికి రండి క్రింద. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. సంఘములో ఉన్న ప్రతి క్రైస్తవ విశ్వాసి శరీరానుసారముగా ప్రవర్తించడానికి మనం శరీరానికి రుణపడి లేము. మనం శరీరానికి రుణస్థులము కాము అని పౌలు చాలా స్పష్టముగా ఇక్కడ తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి విరోధమైనది ఏంటంటే శరీరానుసారమైనటువంటి మనస్సు దేవునికి విరోధమైనది. అట్టి మనస్సు మనము కలిగి ఉంటే మనం దేవునికి వ్యతిరేకులమే, దేవునికి విరోధులమే. ఒక మాట ఉంది, ఎవరైనా ఈ లోకముతో స్నేహం చేయగోరిన ఎడల వారు దేవునికి శత్రువులను. ఇవన్నీ శరీర సంబంధి, శరీరానుసారులు, శరీర సంబంధమైన వాటిని కలిగి ఉంటారు. వారు లోకముతో స్నేహం చేస్తారు కనుక అట్టి వారందరూ ఎవరికి శత్రువులు అవుతారంట? దేవునికి శత్రువులు అవుతారు. జాగ్రత్త. దేవునికి శత్రువులు అయితే ఇంకేమైనా ఉందంటారా చెప్పండి? మనం ఎవరైనా రక్షించగలుగుతారా? ఎవరైనా కాపాడగలుగుతారా? ఎవరి వల్ల కాదు. మనం దేవునికి పిల్లలముగా ఉండాలి, దేవునికి పిల్లలముగా ఉండాలి, శత్రువులుగా ఉండద్దు. నువ్వు ఎప్పుడు శత్రువు అవుతావంటే లోకముతో స్నేహం చేసినప్పుడు, భూ సంబంధమైన వాటి యందు మనసు ఉంచినప్పుడు మనం దేవునికి శత్రువులమవుతామని చెప్పి ఈ మాట నేను మీకు తెలియజేస్తా ఉంటున్నాను. అది మూడవది. 4వ దానిలోనికి వస్తా ఉంటున్నాను. 4వ సంగతి ఏంటి అని అంటే రిజల్ట్. శరీరానుసారులు పొందే ఫలితం ఏంటి? శరీరానుసారులు పొందే ఫలితం 3 ఫలితాలను రాస్తున్నాను. అవి చెప్పేసి నా ప్రసంగాన్ని నేను ముగించే ప్రయత్నం చేస్తాను. మొదటి ఫలితం ఏంటంటే ఫిలిప్పీ పత్రిక 3:19. త్వరగా చదవండి అన్నమాట. శరీరానుసారులు పొందే మొదటి ఫలితం ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. బాగా వినండి. ఏంటంట, ఇందాక మనం చదువుకొని వచ్చాం కదా, మరలా మనం అక్కడికి వెళ్ళాం కదా. ఎవరి గురించి ఆ మాట చెప్పబడి ఉంది? శరీరానుసారుల గురించి చెప్పబడి ఉంది. మరి వారి యొక్క అంతం ఏంటంట? నాశనం. మరేమైపోతారు అని అంటే నాశనం అవుతారు. శరీరానుసారులు పొందే మొదటి ఫలితం ఏంటి అని అంటే వారు ఏమవుతారు అని అంటే నాశనం అవుతారు. అది మొదటి ఫలితం. రెండవ ఫలితానికి రండి. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుతారా? ఆ భక్తులను శోధనలో నుండి తప్పించుటకును శరీరానుసారముగా, బాగా వినండి, శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభు సమర్థుడు. వీరు తెగువగలవారును స్వేచ్ఛ పరులునై మహాత్ములను దూషింప వెరువకై ఉన్నారు. ఈ వచనాన్ని నేను చదివి ఒక మాట నేను రాస్తున్నాను. శరీరానుసారులు పొందే రెండవ ఫలితం ఏంటి అని అంటే బాగా వినండి. వారు భూమిపైన ఉన్నప్పుడు మొదటిగా నాశనం అవుతారు. రెండవది, వారు చనిపోయిన తర్వాత ఆత్మకు చావు లేదు కదా. ఆత్మ సంబంధి చనిపోయినా ఆ వ్యక్తి యొక్క ఆత్మకు చావు లేదు. శరీరానుసారులు చనిపోయినా ఆ వ్యక్తి యొక్క ఆత్మకు చావు లేదు. మరి రెండవ ఫలితం ఏంటి అని అంటే శరీరానుసారులు తీర్పు దినం వరకు కావలిలో ఉంటారు. తీర్పు దినం వరకు ఎక్కడ ఉంటారంట? దేవుడు కావలిలో ఉంచుతాడు. తీర్పు తీర్చే సమయం వచ్చినప్పుడు వారందరినీ
రప్పిస్తాడు. కుడివైపు గొర్రెలు ఉంటాయి, ఎడమవైపు మేకలు ఉంటాయి. మేకలకు తీర్పు తెచ్చి నిత్యాగ్నిలోనికి వెళ్ళండి. ఈ మేకలన్నీ శరీర సంబంధమైనటువంటి మనస్సు కలిగిన వారే, గొర్రెలన్నీ ఆత్మానుసారంగా జీవించేటటువంటి మనస్సు కలిగిన వారు. రెండవ ఫలితం, తీర్పు దినం వరకు వారు కావలిలో ఉంచారు. చివరి రిజల్ట్ ఏంటంటే మరలా రండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 5వ వచనానికి రండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంచురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంచురు. శరీరానుసారమైన మనస్సు మరణము, శరీరానుసారమైన మనస్సు మరణము. అర్థమవుతుందా? ఇక్కడ ఏ మరణము గురించి చెప్పబడి ఉంది అని అంటే, ఆత్మ సంబంధి చనిపోతాడు, మరణాన్ని ఎదుర్కోవాల్సిందే. శరీర సంబంధి చనిపోతాడు, మరణాన్ని ఎదుర్కోవాల్సిందే. మరి ఇక్కడ శరీరానుసారులు ఏం పొందుతారంట? మరణం పొందుతారంట. మరణం అంటే ఏంటి? ఇది రెండవ మరణం. ఏ మరణం చెప్పండి? రెండవ మరణం అంటే అగ్నిగుండం. ఏంటి చెప్పండి? అగ్నిగుండం. వీరందరూ అగ్నిగుండంలోనికి పడద్రోయబడతారని చెప్పి పౌలు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. మూడవ ఫలితం ఏంటంటే శరీరానుసారులు మరణము అనగా అగ్నిగుండములో పడద్రోయబడతారు. 3 ఫలితాలు చెప్పారు. శరీరానుసారులు పొందే ఫలితం మొదటిది, శరీరానుసారులు నాశనం అవుతారు. రెండవది, శరీరానుసారులు తీర్పు దినం వరకు కావలిలో వారు ఉంటారు. మూడవది, శరీరానుసారులు మరణము అనగా అగ్నిగుండములో పడద్రోయబడతారు. ముగింపు మాటలోకి వస్తా ఉన్నాను. ఇన్ని విషయాలు విన్నాను కదా. ముగింపు మాటగా ఒక వచనాన్ని నేను మీకు చూపిస్తాను రండి. అంశానికి సంబంధించినది 13వ వచనం చూడండి, రోమపత్రిక 8:13. అక్కడే 8:13. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల ఏమైతామంట? చావవలసిన వారై ఉందురు గాని ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల, శరీర క్రియలను ఆత్మ చేత చంపిన ఎడల జీవించేదరు. ఏమవుతారంట? జీవించేదరు. ఆ వచనాన్ని బట్టి నేను చెప్పాలి అని అనుకున్న మాట ఏంటి అని అంటే బాగా వినండి. ఆత్మ చేత శరీర క్రియలను చంపితే, దేని చేత? ఆత్మ చేత శరీర క్రియలను చంపితే సదాకాలం. ఎంతకాలం? ఇక్కడ మనం సదాకాలం ఉండం, దేవుని దగ్గర ఉంటాం సదాకాలం. సదాకాలం దేవుని యొద్ద జీవించగలుగుతాం. ఎక్కడ జీవించగలుగుతాం? ఇక్కడ కాదు, ఎక్కడ? దేవుని యొద్ద సదాకాలం, ఎల్లకాలం, శాశ్వత కాలం దేవుని యొద్ద మనము జీవించగలుగుతాం. క్రియలను చంపితే ఇది జరుగుతుంది. క్రియలను చంపలేదనుకో ఏం జరుగుతుంది? రెండవ మరణం. ఒకటి పరలోకము, 2 నరకం. అంతే, 2 విషయాలకి తేలై. అంతే కదా. దేవుడు మన యొక్క 2 మార్గాలు ఉంచాడు. ఎన్ని మార్గాలు? 2 మార్గాలు. విశాల మార్గము, ఇరుకు మార్గం. విశాల మార్గం నరకానికి తీసుకుని వెళ్తుంది, ఇరుకు మార్గం పరలోకానికి తీసుకుని వెళ్తుంది. విశాల మార్గంలో ప్రయాణించే వాళ్ళందరూ శరీరానుసారులే, ఇరుకు మార్గంలో ప్రయాణం చేసే వారందరూ కూడా ఆత్మానుసారులే అన్న సంగతిని నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. అయిపోయింది నా ప్రసంగం. మరొకసారి జ్ఞాపకం చేస్తాను, వినండి 2 నిమిషాల్లో. మన అంశం ఏంటంటే శరీరానుసారులు. ఏంటి చెప్పండి? శరీరానుసారులు. ఈ అంశంలో శరీరానుసారుల గురించి 4 ముఖ్యమైన విషయాలు నేను మీ ముందు ఉంచాను. ఏంటి ఆ 4 విషయాలు అంటే, శరీరానుసారుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది దానికి వివరణ ఇచ్చాను. మరి రెండవది ఏంటంటే శరీరానుసారులు ఎలా ప్రవర్తిస్తారు దానికి కూడా కొంత వివరణ ఇచ్చాను. తర్వాత మూడవది దేవునికి విరోధమైనది ఏంటి, దేవునికి విరోధమైనది ఏంటో ఒక వచన భాగంలో నుండి ఇంకొక వచనంలో నుండి కూడా నేను మీకు తెలియజేశాను. మూడవది శరీరానుసారులు పొందే ఫలితం ఏంటి? 3 ఫలితాలు చెప్పాను. మొదటిది నాశనం అవుతారు, రెండవది తీర్పు దినం వరకు కావలిలో ఉంటారు, మూడవది ఏంటి చెప్పండి?
ఏమవుతారు చెప్పండి? అగ్నిగుండములో పడద్రోయబడతారు. చివరిగా సూటి ప్రశ్న ఇక్కడ ఉన్న వారందరికీ ఉద్దేశించి, ఈవెన్ విత్ మీ నన్ను వేసుకొని కూడా ఒక సూటి ప్రశ్న ఏంటంటే, వినండి, నీవు శరీరానుసారిగా లేక ఆత్మానుసారిగా ఎలాగో తెలుస్తుంది? ఉదయము ఈ రాత్రి చెప్పబడిన వాక్యముతో నిన్ను నీవు పోల్చుకుంటే నువ్వు శరీరానుసారివా లేక ఆత్మానుసారివా అన్నది నీకు అర్థమవుతుంది. ఒకవేళ శరీరానుసారివి కనుక అయితే 3 నాశనాలు అనగా 3 చెడ్డ ఫలితాలు మన కొరకు కాచుకొని ఉన్నాయి. ఆ ఫలితాన్ని మనం పొందకూడదంటే క్షమించమని దేవుని ఎదుట మోకరిల్లి ప్రార్థన చేసి వాటిని వదిలేస్తే కనుక నిత్యరాజ్యములో సదాకాలము దేవునితో కూడా ఉంటాం. అతి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. ఈ సమయంలో సంతనని గారు ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడుతారు. కానుకల పాట పాడుతూ ఉండగా కానుకలను మనం సమర్పించుదాం. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా.